నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? రీసెంట్గా చూసుకుంటే కోవా బన్ ఇష్యూ అనేది బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. వైరల్ అవుతుంది అనే దానికంటే దాన్ని బాగా వైరల్ చేస్తున్నారని చెప్పాలి. సరే, దాని గురించి మాట్లాడుకునే ముందు నేను ఒకే ఒక్క విషయం చెప్తాను. దురంధర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇండియన్స్కి ఫస్ట్ ఎనిమీస్ ఎవరంటే ఇండియన్స్ అని చెప్తాడు. ఇక్కడ కూడా హిందువులకి మొట్టమొదటి అతిపెద్ద శత్రువు ఎవరంటే అది సెక్యులర్ ముసుగులో ఉన్న హిందువే అని చెప్పాలి. పాకిస్తాన్ కంటే డేంజరు, చైనా కంటే డేంజర్ వీళ్ళు. ఈ సెక్యులర్ హిందూస్ ఎవరైతే ఉన్నారో ముందు వీళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టేయాలి. ఖచ్చితంగా వీళ్ళే ఈ దేశానికి అతిపెద్ద ప్రమాదకరం. సరే, ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ కోవా బన్ ఇష్యూ అనేది ఏంటంటే మేడారం జాతర దగ్గర మొదలైంది. అతను అక్కడ మేడారంలో జాతర జరుగుతుంటే వలీమా అనుకుంటా, వలీమా సలీమా అతని పేరు. అతను అక్కడ ఈ కోవా బన్ అంటే ఒక్కొక్కటి 10 రూపాయలు అనమాట పీసు. అది అమ్ముకోవడానికి మేడారం జాతరకు వెళ్ళారు. అక్కడ ఎంతోమంది వస్తుంటారు, జాతర జరుగుతుంది కాబట్టి ఎంతోమందికి ఉపాధి కూడా దొరుకుతుంది. అసలు హిందూ టెంపుల్స్ అనేవే ఎంతోమందికి ప్రాణదాతలు లాంటివి. అంటే ఎంతోమంది ఎన్నో విధాలుగా అక్కడ బ్రతకొచ్చు. అలాగే ఈ మేడారం జాతర జరుగుతుంటే అతను అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను ఏంటంటే ఆ 10 రూపాయలకి కోవా బన్ అమ్ముతుంటే ఒక తేజస్వి న్యూస్ అనే ఛానల్ అతన్ని పట్టుకున్నాడు. పట్టుకుని ఏంటంటే, మీరు 10 రూపాయలకే కోవా బన్ ఎలా ఇస్తున్నారు, అసలు ఈ కోవా బన్లో ఏదో కలుపుతున్నారు, 10 రూపాయలకి ఎలా వస్తుందని చెప్పేసి ఏదేదో ప్రశ్నలు వేశాడు. దానికి అతను భయపడిపోయినట్టుగా నటించాడు. ఇక ఆ మొత్తాన్ని కూడా సోషల్ మీడియాలో క్యాచ్ చేసి దాని వెనకాల ఒక సాడ్ బీజిఎం పెట్టి తెగ వైరల్ చేశారు. ఫస్ట్ నేను కూడా చూసి అరే ఏంది ఇది మంచిది కాదేమో అంటే అతని అమాయకంగా అయ్యో అనడం, అదేదో తినడం అలాంటివన్నీ చేస్తుంటే నేను కూడా నిజంగా అమాయకుడేమో, ఎందుకు అతన్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారని అనుకున్నాను ఫస్ట్ చూసినప్పుడు. సో తర్వాత ఏంటంటే ఆ ఇష్యూ మొత్తం అయిపోయిన తర్వాత అతను ఒకవేళ నిజంగా ఇప్పుడు నేనే కోవా బన్ అమ్ముకోవడానికి అక్కడికి వెళ్ళాను, ఎవడో వచ్చాడు, ఎవర్రా నువ్వు 10 రూపాయలకి కోవా బన్ అమ్ముతున్నావు నన్ను ఏదో అడిగాడు, యూట్యూబ్ ఛానల్ వాడు నన్ను ఇబ్బంది పెట్టాడు అంటే నన్ను మానసికంగా దెబ్బతీశాడు అనుకో, నేనేం చేస్తాను? అది అయిపోయిన తర్వాత అక్కడే మామూలుగా ఏం చేస్తాను, అక్కడే వాళ్ళతో వాదిస్తాను. కావాలంటే చూసుకోండి అని చెప్పేసి మీరు ఎక్కడ ల్యాబ్కి తీసుకెళ్తారో తీసుకువెళ్ళండి అని వాళ్ళకి సవాలు విసిరేవాడిని. అలా కాకుండా అక్కడ ఏమి చేయలేను, ఒకవేళ చుట్టూ ఎక్కువ మంది జనాలు ఉన్నారు, నాకు భయం వేసింది. ఆ తర్వాత నేనేం చేస్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళపైన కంప్లైంట్ చేస్తాను. వాళ్ళు నన్ను ఈ విధంగా హెరాస్ చేశారు, ఇందులో ఏముంది, కావాలంటే మీరు ల్యాబ్కి పంపించుకోండి అని చెప్పి నేను ధైర్యంగా సవాల్ చేసి వాళ్ళపైన కేసు పెడతాను, కేసు ఫైల్ చేస్తాను కూడా నేను. కానీ ఇతను ఏం చేశాడంటే ఆ పని చేయకుండా డైరెక్ట్గా ఎస్డిపిఐ అనే ఒక పొలిటికల్ పార్టీ దగ్గరికి వెళ్ళాడు. అంటే ఈ పొలిటికల్ పార్టీతో ఇతనికి లింక్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, నేను కూలి పని చేసుకోవడానికి వచ్చాను సార్, నాదేం తప్పులేదు సార్ అని అక్కడ అమాయకంగా మాట్లాడుతున్నాడు. కానీ అతని వెనకాలేముంది, ఎస్డిపిఐ అని ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ ఎస్డిపిఐ అనేది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసే ఒక సంస్థ అని చెప్పేసి ఈ పార్టీని భారత గవర్నమెంట్ బ్యాన్ చేసింది దాన్ని. అలాంటి ఒక పొలిటికల్ పార్టీతో ఇతనికి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అడిగిన వాళ్ళ అమాయకులా, వాడ అమాయకుడా, లేదంటే బీజిఎం వేసి వైరల్ చేసి అది చూసిన మనం అమాయకులమా? మీరే చెప్పండి ఇప్పుడు. సో ఇక ఈ ఇష్యూ చాలా ఏదో మానవతావాదులని, మానవతా విలువలని, 2026లో కూడా ఇలాంటి మత ఘర్షణలు ఏంటి అని సో కాల్డ్ లెఫ్టిస్టులు అందరూ బయటకు వస్తున్నారు. సో ఒక క్రాంతి వ్లాగర్ అనే అతను కూడా దీనిపైన చాలా పెద్ద వీడియో చేశాడు, ఇంత పెద్ద వీడియో చేశాడు. అలాగే పవన్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ వాడు కూడా పెద్ద వీడియో చేశాడు. ఏదో వీళ్ళు పెద్ద సంఘ సంస్కర్తలైనట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. సరే, దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. కనీసం ఈ క్రాంతి వ్లాగర్ గాడన్నా ఏదో జస్ట్ డీసెంట్గా అలా ఏదో చెప్తున్నట్టుగా తీసుకెళ్ళాడు. ఈ పవన్ టాక్స్ ఛానల్ అనేవాడైతే ఏకంగా అసలు హిందువులని చెప్పకండి, 2026లో ఈ మత ఘర్షణలు ఏంటి, ఏదో టెర్రరిస్టులు అన్నట్టుగా హిందువుల్ని మాట్లాడుతున్నాడు. జై శ్రీరామ్ అనకూడదంట అన్నట్టుగా వీడు చాలా 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 పెద్ద పెద్ద పదాలు వాడాడు. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. వీళ్ళు ఏమంటున్నారు, 2026లో కూడా మత ఘర్షణలు ఏంటి, మత గొడవలు ఏంటి అంటున్నారు. మీ చెవుల్లో ఏమన్నా పెట్టుకున్నారా? లేదంటే వద్దు ఇంకా అంతకు మించి. మొన్ననే కదరా పహల్గామ్లో అటాక్ చేశారు, నువ్వు హిందువా కాదా అని అడిగి పాయింట్ విప్పదీసి అది చూసి మరీ కాల్చి చంపారు. అప్పుడు కనపడలేదా మీకు ఈ మత గొడవలు ఏంటి అని? మొన్ననే కదరా ఇది రెసిన్ కలిపి చాలా మొత్తం ఇక్కడ ఒక ఉగ్రవాదులు మొత్తం ప్రజల్ని చంపేయాలని ఒక రెసిన్ అనే కెమికల్ కలిపి పండ్లల్లో అలాగే కూరగాయలలో వాటన్నింటిలో కలిపి చంపేయాలని మొన్నే కదరా ప్లాన్ చేసింది. అప్పుడేమన్నా పెట్టుకున్నారా మీరు? మత ఘర్షణలు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఒక క్రిస్టియను నేను క్రిస్టియన్ని అని చెప్పుకుంటాడు, ఒక ముస్లిం నేను ముస్లింనని సగర్వంగా చెప్పుకుంటాడు.
ఒక హిందువు జై శ్రీరామ్ అంటే తప్పేముంది? నేను హిందువునని చెప్పుకుంటే తప్పేముందిరా? తప్పేముంది? మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయి బరి తెగించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. సో ఒక ముస్లిం వచ్చేసి నేను ముస్లిం అని చెప్పుకుంటే ఏమీ లేదు, నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే ఏమీ లేదు. ఒక హిందువు వచ్చి నేను హిందువుని జై శ్రీరామ్ అంటే తప్పు వచ్చింది, మత ఘర్షణలు జరుగుతున్నట్టు. సరే మాట్లాడుకుందాం. ఇంకోటి ఏమంటే వీళ్ళు పెద్ద పెద్ద హోటల్స్లో వెళ్ళి అడగొచ్చు కదా, కోకోకోలా కంపెనీ వాళ్ళని అడగొచ్చు కదా, లేదంటే బిర్యానీ హోటల్స్కి వెళ్ళి అడగొచ్చు కదా, పెద్ద పెద్ద కోవా బన్ తయారు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగొచ్చు కదా, అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, వాళ్ళని వెళ్ళి పట్టుకోవచ్చు కదా, మీకు అంత దమ్ము లేదా అని అడుగుతున్నారు. ఎస్, ఈ పాయింట్ మాత్రం చాలా కరెక్ట్. వాళ్ళు అడిగింది చాలా అంటే చాలా బాగుంది. అయితే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. జస్ట్ వాళ్ళకు ఒక కంప్లైంట్ ఇస్తే వెళ్ళి ఆటోమేటిక్గా వాళ్ళని పట్టుకుంటారు, లైసెన్స్ రద్దు చేస్తారు, మొత్తం ఆ షాప్నే మూసేస్తారు. కానీ ఇలాంటి చిన్న చిన్న వాళ్ళను పట్టుకోవడానికి ఎవరు లేరురా బ్రోకర్. ఇలాంటి వాళ్ళని పట్టుకోవడానికి ఎవరో లేబర్ అనుకొని వదిలేస్తున్నారు. అందుకనే ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే కోవా బన్లో ఏం జరుగుతుంది? కోవా బన్ను ఎంత అవుతుంది? 10 రూపాయలకి కోవా బన్ ఇస్తే తప్పేంటి? అతి తక్కువ ధరకి ఎలా వస్తుందిరా? ఇప్పుడు 1 లీటర్ పాలు తీసుకుంటే 80 రూపాయలు ఉన్నాయి. దానికి బ్రెడ్ ఎంత? అసలు ఆ పాలను మరిగిస్తే ఎంత కోవా వస్తుంది? దానికి గ్యాస్ ఎంత? ఆ తర్వాత వాని కూలి ఏమొస్తుంది? 10 రూపాయలకి ఇస్తే 30 రూపాయలు పైనే అమ్మాలి. ఒక బ్రెడ్కు 10 గ్రాముల పాలకోవా మిక్స్ చేసి అమ్మాలంటే కనీసం 35 రూపాయలు. పోనీ లాస్ట్ 20 కన్నా అమ్మని, 20 కన్నా అమ్మాలి. కానీ వాడు 10 రూపాయలకి ఇస్తున్నాడంటే వాడు ఏమన్నా పెద్ద సంఘ సంస్కర్తనా? అంటే ఎవరు తినలేరు ఇక పాలకోవా ఈ ప్రపంచంలో ఎవరికి దొరకదు, అందరికీ పాలకోవా దొరకాలి అని వానికి బొక్క పెట్టుకొని వాడు ప్రజలకంతా దానం చేస్తున్నాడా? సో వీళ్ళు ఏమంటున్నారంటే అసలు ఇలాంటి వాడిని పట్టుకోవడం ఏంటి, వాడేదో కూలి నాలి చేసుకుంటున్నాడు, వాడిని పట్టుకోవడం ఏంటి అని అంటున్నారు. నిన్ననే బ్రోకర్స్, నిన్ననే వెలుగొడులో అండ్ అహోబిలంలో ఈ కోవా బన్లో ఏదో మందు కలుపుతున్నారని, నల్లటి మందు కలుపుతున్నారని చెప్పేసి జనాలు పట్టుకొని స్టేషన్కి తీసుకువెళ్ళి వాటిపైన కేసు ఫైల్ చేశారు. వీడియో చేయలేదే మళ్ళీ మీరు. ఆ తర్వాత నిజామాబాద్లో అనుకుంటా, నిజామాబాద్లో కెమికల్స్ కలిపిన ఒక ఫకీర్ గాడు కెమికల్స్ కలిపిన పొగ పెడుతున్నాడు హిందువులకి. దాని మీద నువ్వు వీడియో చేయలేదే. తర్వాత యాపిల్స్ పండ్ల పైన ఒక ఇంజెక్షన్ వేస్తున్నారు, అంటే హిందువులకి పిల్లలు పుట్టకుండా చేయడానికి అని చెప్పేసి దాంట్లో ఇంజెక్ట్ చేస్తున్నారు. ఒకటి ఏదో కెమికల్ చేసి దానిపైన స్టిక్కర్ అతికిస్తున్నారు. దానిపైన నువ్వేం మాట్లాడలేదే, వీడు మాట్లాడలేదు, వాడు మాట్లాడలేదే. తర్వాత తిండి పైన ఉమ్మేస్తున్నారు, చపాతీ చేస్తే ఉమ్మేస్తున్నారు, బిర్యానీ చేస్తే ఉమ్మేస్తున్నారు. దాని గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడలేదే, ఎవడు మాట్లాడలేదే. తర్వాత చూసుకుంటే ఆ మురికాలువలో ఉన్న నీళ్లు తీసుకొచ్చి వాటిపైన పోస్తున్నారు. తర్వాత కొన్ని చోట్ల అయితే పాస్ పోస్తున్నారు. మరి వాటిపైన మీరు మాట్లాడవచ్చు కదా. ఇలా ఏవి జరిగినా కూడా వాటిపైన మాట్లాడరు. ఇప్పుడు పాస్ పోసినా మాట్లాడరు, ఉమ్మేసినా మాట్లాడరు. తర్వాత వాటిని తీసుకొచ్చి ఏవో మురికాలువలో ముంచి తీసుకొచ్చినా మాట్లాడరు. ఇప్పుడు చూసుకుంటే ఈ 10 రూపాయలకు కోవా బన్ ఇస్తున్నారు, దాంట్లో ఏ కెమికల్ కలిపారో తెలీదు. కెమికల్స్ కలిపిన పదార్థాలని ఎన్నో పట్టుకుంటున్నారు. చెప్పడం మర్చిపోయా, నిన్న తాండూరులో 10 కేజీల మొత్తం పాలకోవాని పట్టుకున్నారు, 10 కేజీల కోవాని పట్టుకున్నారు. దాన్ని ల్యాబ్కు పంపిస్తే మొత్తం కల్తీ, దాంట్లో ఏదో కెమికల్ కలిపారంట. చూడండి, మీరు కూడా చూడండి. తాండూరులో 10 కేజీల వరకు కోవాని పట్టుకున్నారు. దీని గురించి వాడు వీడియో చేస్తాడా? చెయ్యడు. ఇప్పుడు యూపీలో చూసుకుంటే ఈ జిమ్ సెంటర్స్ వాళ్ళు కేవలం లవ్ జిహాద్ చేస్తున్నారు. హిందూ అమ్మాయిల్ని అక్కడికి పిలిపించుకొని వాళ్ళకి సైట్ కొట్టేసి వాళ్ళని లైన్లో పెట్టేసి లవ్ జిహాద్ చేస్తున్నారు. దాని గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా? ఈ క్రాంతి వ్లాగర్ గాడు కానీ, లేదంటే ఈ పవన్ టాక్స్ ఛానల్ వాడు కానీ ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు, ఎవడు మాట్లాడు. అసలు కేవలం ఈ కోవా బన్ను అని ఒకటి మాత్రమే కాదు, కోవా బన్ను అలాగే గార్లిక్ పేస్టు, ఆనియన్ సమోసా, ఉస్మానియా బిస్కెట్లు, బన్స్, చిప్స్, పానీపూరి, మిల్క్, తర్వాత పన్నీరు, ఇవన్నీ కూడా లో క్వాలిటీ ఫుడ్సే ఇచ్చేవన్నీ. వాటిలో ఏదో కెమికల్స్ కలిపేసి మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నారు. సో ఇది పెద్ద ఇష్యూ. కానీ దీనిపైన ఎవడు మాట్లాడు. ఎవడో ఒకడు వెళ్ళి ఎవడైనా నిజాన్ని నిర్భయంగా అడిగితే దాని వెనకాల ఒక సాడ్ బీజిఎం వేసి అలా ఎలా అడుగుతారు? అయ్యయ్యో ఏదో ప్రపంచం మునిగిపోతుంది, అదేంటి ఇదే.
అని ఒక న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది అంటున్నారు, పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళని అడిగే దమ్ముందా, ఇలా చిన్న చిన్న వ్యాపారస్తులని చిన్న చిన్న కూలీలని అడుగుతున్నారే అని అంటున్నారు. ఈ చిన్న చిన్న కూలీల దగ్గరకు వచ్చి తినేది ఆ పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళే ఎవడు కూడా కాదు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, బాగా డబ్బున్న వాళ్ళు. ఈ క్రాంతి వ్లాగర్ గాడే తినడు, వాడి పిల్లలకు పెట్టాడు, వాడి భార్య, వాడి పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్న ఎవరు తినరు ఆ కోవా బన్ని. ఎందుకంటే వాడికి కావాల్సిన డబ్బు ఉంది కాబట్టి. అలా డబ్బున్న వాళ్ళు ఎవరు తినరు, చిన్న పేద మధ్యతరగతి పిల్లలు మాత్రమే ఆ కోవా బన్ని చూసి దానికోసం వెంబడి పడి తీసుకొని తింటారు. అంతే తప్ప ఎవరో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ లేదంటే ఇంకొకరు ఎవరు రారు. ఇప్పుడు వీడేమంటున్నాడంటే మతాల మధ్య గొడవ ఏంటి, 2026లో ఉన్నాం మనం. మొన్నే పహల్గామ్ అటాక్ జరిగింది, హిందువుల్ని తీసుకొచ్చి ప్యాంటు విప్పి చూసి మరీ కాల్చారు. అక్కడ జరిగింది, మరి అక్కడ లేదా మత ఘర్షణలు లేవా? ఇప్పుడు ఒక క్రిస్టియను నేను జీసస్ అని మొదలు పెడతా అంటే లవ్ జీసస్ అంటూ మొదలు పెడతాడు. ఒక ముస్లిం అతను వచ్చేసి అల్లాహు అక్బర్ అంటాడు, లేదంటే సలాం అలైకుం అని మొదలు పెడతాడు. ఒక హిందువు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు జై శ్రీరామ్ అంటే అది ఎందుకు తప్పు అవుతుంది? సమానత్వం అనేది కేవలం హిందూ అనుకుంటే మాత్రమే కాదు, అవతలి వాళ్ళు కూడా అనుకోవాలి. ఇప్పుడు ముస్లిమ్స్కి హలాల్ చేయని ఆహారం తినకూడదు అని ఒక నిబంధన ఉంది. హలాల్ చేసేది ఎవరు? యాజ్టీస్గా ముస్లిమ్సే. వాళ్ళు ఏం తినాలి? హలాల్ చేసింది మాత్రమే తినాలి. కానీ హిందువులు మాత్రం అన్ని ఫుడ్స్ తినాలంట, హౌలాగాళ్ళక హిందువులు మాత్రమే. ఇప్పుడు వీడికి నచ్చింది అనుకో, ఈ క్రాంతి వ్లాగర్ గాడికి నచ్చింది అనుకో, వాడి దగ్గరికి వెళ్ళి ఆ కోవా బన్ను తిని ఆ తర్వాత దానికి రివ్యూ చెప్పాలి, దాని గురించి మాట్లాడాలి. ఈ పవన్ టాక్స్ వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా అక్కడికి వెళ్ళి ఆ కోవా బన్ను తినాలి, వాడి పిల్లలకి, వాడి భార్యకి, వాళ్ళ ఫ్యామిలీకి తినిపించి ఆ తర్వాత దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు మేము సినిమాలు చూస్తాం, సినిమా చూసిన తర్వాత సినిమా ఎలా ఉందో సినిమా గురించి మాట్లాడుతున్నాం. అలాగే ఈ కోవా బన్ను ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కోవా బన్ తిని అది ఎలా ఉందో రివ్యూ చెప్పాలి. కోవా బన్ తయారు చేయడం అని చెప్పడం లేదు నేను, కోవా బన్ తయారు చేయండి, బెడ్ ముక్కలో పెట్టండి అని నేను చెప్పట్లేదు. వాడు చేసిన కోవా బన్ని తిని దానిపైన రివ్యూ చెప్పమంటున్నాను. సో హిందువులు మాత్రమే హౌలాగాళ్ళు. ఈ నాయనలు ఏంటంటే ఏదో పెద్ద సంఘ సంస్కృతులు అయినట్టు, పెద్ద మానవతా మూర్తులైనట్టు బిల్డప్ దిగుతుంటారు. మొత్తం టోటల్గా ఈ క్రాంతి వ్లాగర్ కానీ మొత్తం వీడియోస్ వాని బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే ఎప్పుడు కూడా హిందుత్వానికి వ్యతిరేకంగానే ఉంటాడు, సనాతన ధర్మానికి యాజ్టీస్గా వ్యతిరేకంగా ఉంటాడు వీడో గొర్రెబిడ్డ. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి మనల్ని ఏది పట్టే తినమని మనకి రికమెండేషన్ చేస్తున్నారు. లవ్ జిహాద్ చేస్తే తప్పు లేదు, ఏ మతం అని అడిగి చంపితే తప్పు లేదు, తర్వాత ఏదో కెమికల్ కలిపి హిందువులకి మాత్రమే పొగ పెడితే తప్పు లేదు, 5 రూపాయలకు 10 రూపాయలకి నానా కెమికల్స్ కలిపి హిందువులకి మాత్రమే 10 రూపాయల కోవా బండమితే తప్పు లేదు. తిని ఎలానే సంకనాగిపోని కానీ అమ్మాలి. వాడిని ఆపితే మాత్రం ఏదో పెద్ద భూకంపం వచ్చినట్టుగా, పెద్ద ఏదో జరిగినట్టుగా ఫీల్ అయిపోతుంటారు. యాపిల్స్ పండ్లకి ఇంజెక్ట్ చేయొచ్చు నానా కెమికల్స్, లేదంటే తినే ఆహార పదార్థాలపైన తుప్పకని ఉమ్మేయచ్చు, పాస్ పోయొచ్చు. ఇలాంటివన్నీ చేస్తే ఎవడు మాట్లాడు, ఈ క్రాంతి వ్లాగర్ గాడు మాట్లాడు, ఈ పవన్ టాక్ ఛానల్ వాడు మాట్లాడు, ఎవడు మాట్లాడు. కానీ వాళ్ళని అడగడం మాత్రం తప్పు. వానికి గుద్దల దమ్ముంటే, నీకు దమ్ముంటే అది తీసుకొచ్చి కోవా బన్ తీసుకొచ్చి దాన్ని ల్యాబ్కు పంపించి అది సొక్కమైన కోవా బన్ అని నిరూపించురా. నువ్వు మొగాడివైతే నువ్వు కానీ వాడు కానీ. వాడి గుద్దల దమ్ము లేదు కాబట్టి వాడు అసలు ఇండియన్ కూడా కాదు. ఆధార్ కార్డు చూపించమంటే భయపడుతున్నాడు, రేషన్ కార్డు అడిగితే భయపడుతున్నాడు. తర్వాత వాడు ఎస్డిపిఐని ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసే సంస్థ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మంతనాలు జరిపించి వాళ్ళతో బెదిరిస్తున్నాడు. నిజంగా వాడు చేసే కోవా బండ్లో పవర్ ఉంటే, దమ్ముంటే వాళ్ళు ల్యాబ్ కన్నా పంపించాలి, లేదా పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళాలి. కానీ ఒక పొలిటికల్ పార్టీ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఇవేం మాట్లాడారు. నిన్న తాండూరులో చూసుకుంటే అదే చెప్పాను కదా, తాండూరులో 10 కేజీల కోవా దొరికింది, మొత్తం కల్తీనే ల్యాబ్కు పంపిస్తే కేసు ఫైల్ చేసి బుక్ చేశారు వాళ్ళని. కావాలంటే మీరు న్యూస్లో కూడా చూసుకోండి. ప్రతి విధవ నా కొడుకు, ప్రతి పనికిమాలిన నా కొడుకు ఏదో పెద్ద సంఘ సంస్కర్తలైనట్టుగా ఫీల్ అయిపోతుంటారు, హిందుత్వం మీద విషయం చెబుతుంటారు. ఈ గ్యాప్లో ఇక్కడ ఈ హిందువులు కూడా వాళ్ళకంటే ఇంకా విధవ నా కొడుకులు. వాడు ఏం చెప్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది అనేది లేదు. ఏదో పెద్ద మానవతా మూర్తులు అయినట్టు మళ్ళీ వీళ్ళ మీదే అలిగేషన్స్, వీళ్ళనే తిట్టడం, అడిగిన వాళ్ళనే తిట్టడం. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఆ కెమికల్స్ కలుపుతున్నారు, 10 రూపాయలకి కోవా ఎలా వస్తుంది అన్న కనీసం కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకి.
హిందువులకి చెప్తున్నా. 10 రూపాయలకి కోవా ఎలా వస్తుందిరా? 10 గ్రాముల కోవా పెట్టాలన్నా కూడా ఒక బన్న 5 రూపాయలు. 10 రూపాయల కోవా కావాలంటే కనీసం 30 రూపాయలు, కనీసం 20 రూపాయలన్నా ఉండాలి. కనీసం 15 అన్నా ఉండాలి. అదొక 15, ఇదొక బ్రెడ్ ఒక 5, 20 రూపాయలు. కోవా బన్ వచ్చేసి 20కి అమ్మాలి. నువ్వు ఎటు నుంచి ఎటైనా లెక్కేసుకో. కనీసం ఈ 10 రూపాయలకి 1 గ్రామ్ కోవానే వచ్చేది నీకు. 1 గ్రామ్ కూడా వస్తుందో లేదో తెలియదు క్యాల్కులేట్ చేస్తే. అలాంటిది వాడు కోవా ఇచ్చి 10 గ్రాముల కోవా ఇచ్చి మళ్ళీ దానికి బ్రెడ్ ఇచ్చి వాడేమన్నా పెద్ద మానవతామూర్తి సంఘ సంస్కర్తలా? వీళ్ళేమన్నా పేద ప్రజలకు అందరికీ కోవా బన్ దొరకాలని చెప్పేసి వాడి నష్టాలకు కోవా బన్ అమ్ముకోవడానికి. ఇలాంటి విధవలందరూ ఉండడం వల్ల ముందు వాళ్ళని ప్రయోజనం లేదు. హిందువుల్లోనే విధవలు ఉన్నారు మొత్తానికైతే. సో ఈ కోవా బన్ అయితే కంప్లీట్గా అది కల్తీ కోవా బన్నే. ఇది మాత్రం కన్ఫర్మ్గా చెప్పేయచ్చు. వాడు స్టేషన్కి వెళ్లకుండా ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ సపోర్ట్ తెచ్చుకున్నాడో అప్పుడే తెలిసిపోయింది. ఇక ఈ విధవలందరూ ఈ క్రాంతి బ్లాగర్ అని, పవన్ టాక్స్ అని, రేపు ఇంకా కొంతమంది వస్తారు. తులసి చంద్ కూడా వచ్చినా వస్తుంది ఈ ఇష్యూ పైన. సో వీళ్ళందరూ కూడా వస్తున్నారు అంటే అది పక్కాగా కల్తీ కోవా బన్నే. లేదంటే వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు. అది కల్తీ కోవా బన్ కాకపోయి ఉంటే వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు, దాని గురించి మాట్లాడే వాళ్ళు కూడా కాదు. కల్తీ కోవా బన్ కాబట్టే వీళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళంతా కల్తీగాళ్ళు కాబట్టి దాని గురించి మాట్లాడడానికి వస్తున్నారు. మరి ఇది కల్తీ కోవా బన్నా కాదా? మీ అభిప్రాయం ఏంటి కింద చెప్పండి.